ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల కిందట ఒక ట్వీట్ చేశారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో ఈ నవంబర్లో స్టార్ట్ చేయబోతున్నాము అని. చంద్రబాబు గారి ట్వీట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఇస్ సెట్ టు డిప్లాయ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ దిస్ నవంబర్ ఇన్ అమరావతి with support from QPII. This initiative, backed by the National Quantum Mission, aims to transform agriculture, water management and healthcare. I would like to congratulate QPII founder Mr. Nagendra Nagarajan and express my gratitude to so and so for their support of this project అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. అంటే అమరావతిలోదే దేశంలోనే ఫస్ట్ మనమే స్టార్ట్ చేయబోతున్నాము అని. అయితే చంద్రబాబు గారి ట్వీట్కి కర్ణాటక ఇరిగేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ బోస్ రాజు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు గారి ట్వీట్ని ఆయన షేర్ చేస్తూ, చంద్రబాబు గారు నిజాలను మాట్లాడండి, కనీసం ఇటువంటి ప్రోగ్రెస్ విషయంలోనైనా కూడా, కనీసం ఈ ప్రోగ్రెస్ విషయం రాజకీయంగా నిజాలు మాట్లాడతారు, అబద్ధం మాట్లాడతారు పక్కన పెడితే, ఇటువంటి విషయాలైనా నిజాలు చెప్పండి జనానికి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. దాన్ని కొన్ని పిక్స్ అటాచ్ చేశారు. ఏమని? ఫర్ ద రికార్డ్ అని, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ బిల్ట్ ఇండిజినియస్లీ బై QPII రైట్ హియర్ ఇన్ బెంగళూరు, కర్ణాటక బిగైన్ ఇట్స్ కమర్షియల్ ఆపరేషన్స్ సిన్స్ ఏప్రిల్ 2025. ఏప్రిల్లోనే 2025 వాళ్ళ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. దిస్ 25 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ నేమ్డ్ ఇండస్ ఈజ్ ఆల్రెడీ డెలివరింగ్ real world services in sector like healthcare, defense, advanced research, finance and other fields. Karnataka is not only leading the nation in quantum innovation but continues to strengthen its position as the epicenter of India's quantum future. Chandrababu, let us stay rooted in facts and truth while celebrating progress అని చెప్పి ఇప్పుడు నవంబర్లో మీరు ఏదో స్టార్ట్ చేయబోతున్నారు, అదే ఫస్ట్ అంటున్నారు. మా దగ్గర ఏప్రిల్లోనే ఆపరేషన్సే స్టార్ట్ అయిపోయాయి, ప్రోగ్రెస్ విషయంలోనైనా నిజాలు మాట్లాడండి అని కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ చేసుకుంటూ ట్వీట్ చేశారు.